వెల్కమ్ టు జగన్నాథ్ కిచెన్. ఈ గ్లాస్తో 7 గ్లాసులు నీళ్ళు తీసుకున్నానండి. దీంతో నేను మీకు వడియాలు చూపిస్తున్నాను. ఇదిగోండి, తగినంత ఉప్పు వేసుకుంటున్నాను. ఇది రాత్రి తడిపి పెడుతున్నానండి. ఇదిగోండి, ఇది రేషన్ బియ్యంతో ఇలా రవ చేసి పెట్టుకున్నానండి. కుక్కర్లో ఉడికించి చూపిస్తాను మీకు. ఇవ్వండి, 2 గ్లాసులు, 3 గ్లాసులు పోస్తున్నానండి. తడిపి పెట్టుకుంటాను, దీన్ని తడిపి పెట్టేసుకుంటానండి. తడిపి రాత్రంతా తడిపి పెట్టుకుంటానండి. పిండి ముందుగా మనము రాత్రి తడిపి పెట్టుకున్నాం కదండి. ఇది చూడండి, ఈ పిండిలో 1 గ్లాసుకు 7 గ్లాసులు నీళ్ళండి. 1 గ్లాసు, ఏ గ్లాస్ అయితే మీరు తీసుకున్న ఆ గ్లాస్తో ఇప్పుడు ఈ విధంగా 4 గ్లాసులు పిండి తీసుకున్నాను నేను. దీన్ని ఇప్పుడు చక్కగా ఉడికించుకున్నామండి. పచ్చిమిర్చి పేస్ట్ వేసుకున్నానండి. ఈ విధంగా చిక్కబడాలండి. ఇప్పుడు ఇందులోకి చూడండి, నువ్వులు, ఓమా, తగినంత ఉప్పు, సోడా అండి వేసేసుకుంటున్నాను. వేసేసుకొని ఒక్కసారి కలుపుకున్నాను. చిక్కబడిన తర్వాత చల్లారిన తర్వాత పాపడాల్లో వేసుకుందామండి. ఇదండి, ఇప్పుడు పేపర్ పైన వేసాను చూడండి. నేను ఇంకొన్ని వేసి చూపిస్తాను. ఒకటండి, ఈ పాపడాలు ఎప్పుడు వేసేటప్పుడు అండి పేపర్ పైన వేసుకొని ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకోండి. ఎందుకంటే ఎండలో వేస్తాం కదండి, ఈగలు చాలా దీనిపైన వాలుతుంటాయి. చూసి వేసడానికి ఈ విధంగా అన్నీ వేసుకున్న తర్వాత నేను ఫ్యాన్ గాలికి వేసి మళ్ళీ ఎండలో పెడతానండి కొంచెం ఆరిన తర్వాత.